హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. అదే ఇంజనీరింగ్ సంబంధించి ఫస్ట్ ఇయర్ బీటెక్ వాళ్ళది BCME సబ్జెక్ట్ అనమాట. అందులో ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ యూనిట్ అనమాట. సెకండ్ యూనిట్లో వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఉంటుంది. దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్తో పాటు థర్మల్ ఇంజనీరింగ్ టాపిక్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నానో, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో. సో ఇంతవరకు నా వీడియోస్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు రావాలంటే ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మనం టాపిక్లోకి వెళ్దాం. సో ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనమాట. సెకండ్ యూనిట్లో ఫస్ట్ పార్ట్ అనమాట. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్స్లో ఏం టైప్స్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఎలా చేస్తారు ఏంటో చూసినట్టు మనం ఫస్ట్ చూద్దాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆర్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్వర్టింగ్ రా మెటీరియల్ ఇంటూ ఫినిషింగ్ ప్రొడక్ట్స్. అంటే ఇక్కడ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఏదైతే రా మెటీరియల్ ఉంటుందో దానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట ప్రాసెసింగ్ చేయడానికి. సో అక్కడ అందుకని కన్వర్టింగ్ రా మెటీరియల్ ఇంటూ ఫినిషింగ్ ప్రోడక్ట్. ఫినిషింగ్ ప్రోడక్ట్ అంటే ఏదైతే ప్రోడక్ట్ మనం తయారు చేస్తామో కంప్లీట్ వర్క్ అయిన తర్వాత అనమాట. సో దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ సూటెడ్ ఫర్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ మెటీరియల్. అంటే ఇక్కడ ఏంటంటే మీనింగ్ ప్రతి స్పెసిఫిక్ టైపు ప్రోడక్ట్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ దానికి సంబంధించిన మెజర్మెంట్స్ కావచ్చు, లేకపోతే డిజైన్ కావచ్చు, దాని పర్టికులర్గా యూజ్ చేసేది ఏదైతే ఉందో అదనమాట సూటెడ్ ఫర్ స్పెసిఫిక్ టైప్ ప్రోడక్ట్ అండ్ మెటీరియల్. అంటే పర్టికులర్గా ఆ ప్రోడక్ట్ ఏ మెటీరియల్ తయారు చేస్తామో దానికి సంబంధించి అనమాట. సో ఇక్కడ కొన్ని ఇచ్చేసాడనమాట. సో ఫస్ట్ సమ్ ఆఫ్ ద మోస్ట్ కామన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో కొన్ని మోస్ట్ స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ స్టెప్స్ ఏంటో చూద్దాం మనం. ఫస్ట్ ఇక్కడ ఒకటి వచ్చేసి క్యాస్టింగ్, సెకండ్ వన్ వచ్చేసి ఫోర్జింగ్, థర్డ్ వన్ వచ్చేసి మిషనింగ్, ఫోర్త్ వన్ ఫార్మింగ్, ఫిఫ్త్ వన్ వెల్డింగ్, సిక్స్త్ వన్ ఇంజెక్షన్ మోల్డింగ్, సెవెంత్ వన్ ఎక్స్ట్రూషన్. సో ఈ 7 అన్నవి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్స్ వర్కింగ్ ఎలా చేస్తారు ఏంటి దానికి సంబంధించిన టాపిక్స్ అనమాట. సో ఫస్ట్ క్యాస్టింగ్ అంటే ఏంటి. సో క్యాస్టింగ్ అంటే ఏంటంటే మోల్టన్ మెటల్ ఈజ్ ప్యూర్డ్ ఇంటూ ఏ మోల్డ్ అండ్ అలౌడ్ టు సాలిడిఫై. అంటే ఏదైతే ఒక మెటీరియల్ని మనం కరగదీసామో, ఒక మెటీరియల్ని కరగదీసి మనకు కావాల్సిన డిజైన్లో పోస్తామన్నమాట. పోసిన తర్వాత దాన్ని సాలిడిఫికేషన్ చేయడం అనమాట. అంటే గట్టిగా బయటకు వెయిట్ చేయడం. దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంక్లూడింగ్ ఇంజన్ బ్లాక్స్, క్రాంక్ షాఫ్ట్స్ అండ్ మిషన్ పార్ట్స్. అంటే ఏంటంటే ఈ ప్రాసెస్లో ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి దాంట్లో కొన్ని ముఖ్యమైనవి అనమాట. సో అవి ఇంజన్ బ్లాక్స్ కావచ్చు, క్రాంక్ షాఫ్ట్స్ అండ్ మిషన్ పార్ట్స్, ఏవైనా సరే మిషన్ పార్ట్స్ కావచ్చు, డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనమాట. ఇది క్యాస్టింగ్లో చేస్తారన్నమాట ప్రాసెస్లో. నెక్స్ట్ ఫోర్జింగ్ అనమాట. సో ఫోర్జింగ్ అంటే ఏంటి, మెటల్ ఈజ్ హీటెడ్ అండ్ దెన్ షేప్డ్ బై హ్యామరింగ్ ఆర్ ప్రెస్సింగ్. అంటే ఫోర్జింగ్ అంటే ఏదైనా ఒక మెటీరియల్ని బాగా హీట్ చేసిన తర్వాత మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అనుకూలంగా తయారు చేస్తామన్నమాట. దానికోసం షేప్ హ్యామరింగ్ చేస్తారు లేదా ప్రెస్సింగ్ చేస్తారన్నమాట. దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్ పార్ట్స్ సచ్ యాజ్ క్రాంక్ షాఫ్ట్స్ అండ్ కనెక్టింగ్ రాడ్స్ అండ్ గేర్స్. అంటే ఈ ఫోర్జింగ్ పార్ట్స్లో ఏవైతే తయారు చేస్తామో అది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఆ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో క్రాంక్ షాఫ్ట్స్ అండ్ కనెక్టింగ్ రాడ్స్ అండ్ గేర్స్ అనమాట. ఇవి ఫోర్జింగ్ ఆప్షన్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మిషనింగ్. సో మిషనింగ్ అంటే ఏంటంటే మెటల్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ఏ వర్క్ పీస్ యూజింగ్ ఏ కటింగ్ టూల్. అంటే ఏం లేదు, సింపుల్ చెప్పాలంటే మనకి ఏదైతే డిజైన్ చేసి ఉంటామో ఆ డిజైన్ వర్కే మెటీరియల్ ఉంచి మిగతా పార్ట్ ఏదైతే ఉందో రిమూవ్ చేస్తారనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ ఈ పెన్ను ఉందనుకోండి, ఈ పెన్ను డయామీటర్ 20 mm ఉందనుకోండి. 20 mm డయామీటర్ మనకు అవసరం లేకుండా 10 mm డయామీటర్ ఉంటే ఆ 10 mm డయామీటర్ రిమూవ్ చేసి మిగతా 10 mm డయామీటర్ ఉంచుతారనమాట. ఇది మిషనింగ్ అనమాట. సో కటింగ్ టూల్ యూజ్ చేస్తారు. సో దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ హై ప్రిసిషన్ పార్ట్స్ సచ్ యాజ్ ఇంజన్ పిస్టన్స్ అండ్ వాల్వ్స్. అంటే ఎక్కువ ప్రిసిషన్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో స్మూత్గా ఉండేవి అనమాట. సో దీన్ని ఈ వాల్వ్స్కి సంబంధించిన ఇంజన్ పార్ట్స్ ఏవైతే ఉందో మిషనింగ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఫార్మింగ్. సో ఫార్మింగ్ అంటే ఏంటి, ఏమి యూజ్ ఉంటుంది. సో మెటల్ ఈజ్ షేప్డ్ బై అప్లయింగ్ ప్రెజర్
అంటే ఏం లేదు, ఒక మెటల్ని ప్రెషర్ అప్లై చేసి డిఫరెంట్ టైప్గా తయారు చేయడం అనమాట. దాన్ని ఏమంటారంటే ఫార్మింగ్ అంటారు. దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఏ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో తయారు చేస్తారనమాట. అందులో కార్ బాడీస్, అప్లియన్స్ పార్ట్స్ అండ్ క్యాన్స్. ఈ క్యాన్స్ తర్వాత అప్లియన్స్ పార్ట్స్, తర్వాత కార్ బాడీస్ ఏవైతే ఉందో ఫార్మింగ్ చేస్తారనమాట. నెక్స్ట్ వెల్డింగ్. సో వెల్డింగ్ అంటే ఏంటి? 2 or more pieces of metal are joined together using heat or pressure. అంటే ఏవైనా డిఫరెంట్ మెటీరియల్స్ కావచ్చు, సేమ్ మెటీరియల్స్ కావచ్చు, 2 పీసెస్ని ఏం చేస్తారంటే మెటల్ జాయిన్ చేస్తారనమాట. రెండు కలిపి దాన్ని హీట్ అప్లై చేసి చేస్తారు, లేదంటే ప్రెషర్ అప్లై చేసి చేస్తారనమాట. దీన్ని వెల్డింగ్ అంటారు సింపుల్గా. సో దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఏ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంక్లూడింగ్ బ్రిడ్జెస్, బిల్డింగ్స్ అండ్ షిప్స్. అంటే వెల్డింగ్ చేసి ఎక్కువ ఏదైతే యూజ్ చేస్తామో దాన్ని అనమాట. సో బిల్డింగ్ సంబంధించి మనం వెల్డింగ్ చేస్తాం, తర్వాత షిప్స్ దగ్గర చేస్తాం, బ్రిడ్జెస్ దగ్గర చేస్తాం అనమాట. ఇది వెల్డింగ్ సంబంధించి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంజెక్షన్ మోల్డింగ్. సో ఇంజెక్షన్ మోల్డింగ్ అంటే ఏంటి? మోల్టన్ ప్లాస్టిక్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇంటూ ఏ మోల్డ్ అండ్ అలౌ టు సాలిడిఫైడ్. అంటే ఏదైతే ఒక మెటీరియల్ని మనం తయారు చేస్తున్నామో ఆ తయారు చేసే మెటీరియల్ ఏది ఉందో ఇంజెక్ట్ చేస్తారనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ పెన్లో రీఫిల్ ఉందనుకోండి, ఈ రీఫిల్లో ఏదైతే ఇంక్ ఉంటుందో ఆ ఇంక్ని ఇంజెక్ట్ చేసేస్తే ఇది ఫిట్ అయిపోద్ది. సో ఇంజెక్షన్ మోల్డింగ్ అంటే సింపుల్గా తయారు చేసి క్యాప్స్ ఉంటాయన్నమాట, బాటిల్స్ సంబంధించి ఏమైనా సరే అటువంటి వాటిని తయారు చేస్తారనమాట. సో మోల్టన్ మెటల్ని లిక్విడ్ స్టేట్లో కన్వర్ట్ చేసి ఇంజెక్ట్ చేస్తారనమాట. సో దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఏ వెరైటీ ఆఫ్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్. ప్లాస్టిక్ సంబంధించి ఏ ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ని తయారు చేస్తారనమాట. సచ్ యాజ్ టాయ్స్, బాటిల్స్ అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. సో ఈ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇంజెక్షన్ మోల్డింగ్ ద్వారా చేస్తారు. నెక్స్ట్ ఎక్స్ట్రూషన్. సో ఎక్స్ట్రూషన్ అంటే ఏంటి? సో మోల్టన్ ప్లాస్టిక్ ఈజ్ ఫోర్స్డ్ త్రూ ఏ డై టు ప్రొడ్యూస్ ఏ కంటిన్యూస్ షేప్. అంటే ఎక్స్ట్రూషన్ అంటే చిన్న పార్ట్ నుంచి ఇది కంటిన్యూగా జరిగే ప్రాసెస్లో ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ ఏంటంటే దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ప్రొడక్ట్ సచ్ పైప్స్, ట్యూబింగ్ అండ్ ఫిల్మ్స్. అంటే ఏం లేదు, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది ఉందనుకోండి, ఇది ఒక డయామీటర్తో ఉంది. ఈ డయామీటర్ని రెడ్యూస్ చేసుకుంటూ పెద్ద డయామీటర్ నుంచి చిన్న డయామీటర్గా రెడ్యూస్ చేసే దాన్ని ఎక్స్ట్రూషన్ అంటారనమాట. సో ఇది ట్యూబ్ కాల్ ఉండొచ్చు, పైప్ షేప్ ఉండొచ్చు, లేదా ఫిల్మ్ షేప్ ఉండొచ్చు. దీన్ని ఎక్స్ట్రూషన్ అంటారు. సో ఎక్స్ట్రూషన్ ప్రాసెస్లో ఇవి తయారు చేస్తారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ 2 టైప్స్ ఉంటుందన్నమాట. సో ఆ 2 టైప్స్లో ఏంటంటే ఫస్ట్ వన్ ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్, సెకండ్ వన్ సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి రా మెటీరియల్ కన్వర్ట్ ఇంటూ బేసిక్ మెటీరియల్స్. బేసిక్ మెటీరియల్గా కన్వర్ట్ చేస్తారు రా మెటీరియల్ నుంచి. అది ఏంటంటే స్టీల్, అల్యూమినియం, ప్లాస్టిక్. సో ఫస్ట్ వచ్చేసి రా మెటీరియల్ ఇంటూ బేసిక్ మెటీరియల్ కన్వర్ట్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే స్టీల్, అల్యూమినియం అండ్ ప్లాస్టిక్. సో సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏంటంటే బేసిక్ మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ ప్రొడక్ట్స్. ఏదైతే మెటీరియల్ బేసిక్ మెటీరియల్గా ఉందో దాన్ని మనం ప్రోడక్ట్ కంప్లీట్ చేసే దాన్ని ఏమంటారంటే సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటారనమాట. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఏమేమి ఇన్వాల్వ్ ఉంటుందో చూసినట్టు చిన్నగా చూద్దాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆర్ కాన్స్టెంట్లీ ఎవాల్వింగ్ ఏ న్యూ టెక్నాలజీస్ ఆర్ డెవలప్డ్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో కొత్త టెక్నాలజీస్ డెవలప్ అవుతుంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆల్సో నోన్ యాజ్ 3D ప్రింటింగ్, ఈజ్ ఏ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ దట్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ కాంప్లెక్స్ పార్ట్స్ దట్ వుడ్ బి డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్ టు ప్రొడ్యూస్ యూజింగ్ ట్రెడిషనల్ మెథడ్స్. అంటే ఏవైతే క్లిష్టతరంగా ఉంటాయో ఆ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి టెక్నాలజీ అప్లై చేసి చేస్తారనమాట. అది ఇక్కడ 3D ప్రింటింగ్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో నెక్స్ట్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆల్ గూడ్స్ దట్ వీ రిప్లై ఆన్ ఇన్ అవర్ డైలీ లీవ్స్. అంటే మన జీవితంలో ఏవైతే కొన్ని యూస్ చేస్తుంటామో అది మ్యాక్సిమం ఇందులో తయారు చేస్తారనమాట. ఫ్రమ్ ద కార్స్ వీ డ్రైవ్, ద హోమ్ వీ లైవ్ ఇన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ ద ప్రొడక్ట్ దట్ వీ యూజ్ ఎవ్రీడే. అంటే కార్ కావచ్చు, బస్ కావచ్చు, ఏ సరే మనం యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ద్వారానే తయారవుతుందన్నమాట. సో ఇక్కడ
ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చేయడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఎగ్జాంపుల్స్లో కార్, సెకండ్ వన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్, థర్డ్ వన్ వచ్చేసి ఫుడ్, ఫోర్త్ వచ్చేసి క్లాతింగ్. అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో కార్స్ అని ఫస్ట్ ఇచ్చారు కాబట్టి కార్స్ చూద్దాం. సో కార్స్, the bodies of cars are typically made using sheet metal forming process. The engine blocks, crankshafts and other metal parts are made using casting or forging process. అంటే కార్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ షీట్ మెటల్ ద్వారా ఫార్మింగ్ చేసి ఇచ్చేస్తారంట. సో మిగతా క్రాంక్ షాఫ్ట్, అదర్ మెటల్ ప్రాసెస్ అనేవి ఏదైతే ఉందో క్యాస్టింగ్, ఫోర్జింగ్ ప్రాసెస్లో యూజ్ చేస్తారనమాట. ఇది కార్ సంబంధించి ఇవన్నీ ఇందులో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఏం చేస్తారంటే ద సర్క్యూట్ బోర్డ్స్ ఇన్ ఎలక్ట్రానిక్ డివైస్ ఆర్ మేడ్ యూజింగ్ ఫోటోలిథోగ్రఫీ, a process that use light to create pattern on a silicon wafer. అంటే ఎలక్ట్రానిక్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ద్వారా ఎలక్ట్రిక్ సంబంధించి ప్యాటర్న్స్ యూజ్ చేసి సిలికాన్ వేఫర్లో తయారు చేస్తారంటే అది ఒక ఫోటోలిథోగ్రఫీ అనే ప్రాసెస్ ద్వారా మనకి ఎలక్ట్రికల్ డివైస్ అనేది తయారు చేస్తారనమాట. సో ద ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఆర్ దెన్ అసెంబ్ల్డ్ ఆన్ ది సర్క్యూట్ బోర్డ్స్ యూజింగ్ సర్ఫేస్ మౌంటింగ్ టెక్నాలజీ. అంటే ఈ రెడీ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ ద్వారా ఆ సర్క్యూట్స్ అన్ని బోర్డు మీద అండి అసెంబ్లీ చేస్తారన్నమాట. డిఫరెంట్ పార్ట్స్ అని ఒక చోట తయారు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. సో ఫుడ్ సంబంధించి ఏంటంటే ఫుడ్ ప్రొడక్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ యూజింగ్ ఏ వెరైటీ ఆఫ్ ప్రాసెసెస్. అంటే ఫుడ్కి సంబంధించి ఏవైనా కావచ్చు, డిఫరెంట్ ప్రాసెస్ తయారు చేస్తారనమాట. అది చూద్దాం. ఇంక్లూడింగ్ మిక్సింగ్, బ్యాకింగ్, క్యానింగ్ అండ్ ఫ్రీజింగ్. అంటే కూల్ అయ్యవచ్చు, లేకపోతే హాట్ అయ్యవచ్చు, ఏవైనా సరే ఇవి ఫుడ్ క్వాంటిటీ చేస్తాం. ఎగ్జాంపుల్, బ్రెడ్ ఈజ్ మేడ్ బై మిక్సింగ్ ఫ్లోర్. సో బ్రెడ్ తయారు చేయాలంటే తినే బ్రెడ్ ఏది తయారు చేయండి మిక్సింగ్ చేస్తారనమాట. ఈస్ట్, వాటర్ అండ్ దేర్ ఇంగ్రీడియంట్స్ టుగెదర్ అండ్ దెన్ బ్యాకింగ్ ద డగ్. అంటే ఫుడ్ సంబంధించిన ఏ ఐటమ్ అయినా సరే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ యూజ్ చేస్తారనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బన్ను తయారు చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, తర్వాత ఐస్ క్రీమ్ తయారు చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ క్లాతింగ్. సో క్లాతింగ్ అంటే ఏంటి? క్లాతింగ్ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ ఏ వెరైటీ ఆఫ్ ప్రాసెస్. అంటే బట్టలు తయారు చేయడానికి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయన్నమాట. ఆ ప్రాసెస్లో ఇక్కడ ఏమున్నాయో చూద్దాం మనం. సో ఇంక్లూడింగ్ కటింగ్, సేవింగ్ అండ్ ఫినిషింగ్. అంటే కట్ చేసే క్లాత్ కావచ్చు, తర్వాత మడత పెట్టేవి కావచ్చు, తర్వాత ఫినిష్ చేసే పార్ట్స్ కావచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసి ఏ షర్ట్ ఈజ్ మేడ్ బై కటింగ్ ఫ్యాబ్రిక్ ఇంటూ ఏ డిజైర్ షేప్ అండ్ దెన్ సూయింగ్ ద పీసెస్ టుగెదర్. అంటే ఒక క్లాత్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక షర్ట్ ఉందనుకోండి, ఆ షర్టు తయారు చేయడానికి క్లాత్ని కట్ చేసి దాన్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫినిషింగ్ ప్రోడక్ట్గా తయారు చేస్తారు. ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో. సో ఫస్ట్ వన్ కార్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్, తర్వాత ఫుడ్, తర్వాత క్లోతింగ్స్ అనమాట. ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫర్దర్గా క్యాస్టింగ్ అంటే ఏంది ఇలాంటి టాపిక్స్ ఉన్నాయన్నమాట. సో ఇది కూడా చూద్దాం మనం. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ క్యాస్టింగ్ అనమాట. సో ఇది క్యాస్టింగ్ సంబంధించి డయాగ్రామ్ అనమాట. ఇక్కడ చూడండి క్యాస్టింగ్ అంటే ఏంది, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్టింగ్స్ ఏమో చూద్దాం ఫస్ట్. సో casting is a manufacturing process in which a liquid material is poured into mold which contain a hollow cavity of the desired shape and then allowed to solidified. అంటే ఏం లేదు, ఏదైనా ఒక మెటీరియల్ని మనం సాలిడ్ స్టేట్లో ఉన్నది కాస్త లిక్విడ్ స్టేట్లో కన్వర్ట్ చేసి మనకి రిక్వైర్మెంట్ ఉన్న పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్లోకి ఇన్సర్ట్ చేసి అంటే ప్యూర్ చేసి కొంత టైం తర్వాత సాలిడిఫికేషన్ చేస్తే మనకు కావాల్సిన మెటీరియల్ షేప్ అని తయారవుతుంది అనమాట. సో ద మోల్డ్ ఈజ్ టిపికల్లీ మేడ్ ఆఫ్ శాండ్, మెటల్ ఆర్ సిరామిక్. వన్స్ ద మెటీరియల్ హ్యాస్ సాలిడిఫైడ్ ద మోల్డ్ ఈజ్ బ్రోకెన్ ఓపెన్ అండ్ ద క్యాస్టింగ్ ఈజ్ రిమూవ్డ్. అంటే ఏం లేదు, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది, ఎగ్జాంపుల్ చూపిస్తుంది చూడండి. ఇది మనకు కావాల్సిన షేప్ అనమాట. ఇక్కడ ఉంది. దీన్ని మనం తయారు చేయాలంటే ఇలా ఒక బాక్స్ చేయాలన్నమాట. ఇది 2 టైప్స్ ప్యాటర్న్స్ ఉంటుంది అనమాట. లెఫ్ట్ రైట్ ఉంది. సో దీంట్లో పార్ట్ ఏదైతే ఉందో ఇందులో పోజ్ చేసేది ఇన్సైడ్ లోపల ఉంటుంది అనమాట. ఇక్కడ అవుట్ సైడ్ చూపిస్తుంది. ఇది
ఏదైతే మనం మెటీరియల్ పోస్తామో ఆ మెటీరియల్ సంబంధించి అనమాట ఇక్కడ మనకు కావాల్సిన ప్రోడక్ట్ అనమాట. అదే ఇది పోయక ముందు ఎంత హాలో పార్ట్ అనమాట, అంటే ప్యాటర్న్లో తయారు చేసేటప్పుడు అనమాట. ఇక్కడ నుంచి ఎక్సెస్ మెటీరియల్ వస్తుంది. సో ఇది రెండు మొత్తం ఇలా కలిపేస్తాం అనమాట. కలిపిన పార్ట్ ఇలా ఉంటుంది. సో ఏదైనా మెటీరియల్ ఇలా పోసిన తర్వాత అదంతా ఫిల్ ఇది బయటికి వస్తుంది అనమాట. ఇది బయటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడతో మనం ఇందులో పోయాల్సిన మెటీరియల్ ఏది ఉందో అది ఆపేస్తాం అనమాట. సో ఇలా పోసిన తర్వాత కొన్ని రిక్వైర్మెంట్ టైం అనమాట, 2 hours కావచ్చు, 3 hours కావచ్చు, 4 hours కావచ్చు, అలా ఉంచేసిన తర్వాత ఇవి రెండు రిమూవ్ చేస్తాం. సో రిమూవ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన పార్ట్ క్యాస్టింగ్ ఇది అనమాట. సో అందుకే ఇక్కడ చెప్పాడనమాట. సో క్యాస్టింగ్ ఈజ్ రిమూవ్డ్ అనమాట. సో జస్ట్ క్యాస్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈజ్ స్టిల్ వైడ్లీ యూజ్డ్ టుడే. ఇది పాతకాలంలో యూజ్ చేసే ప్రాసెస్ అనమాట, అయినా ఇప్పటికీ యూజ్ అవుతుంది. సో ఇట్ ఈజ్ ఏ versatile process that can be used to produce casting of all sizes and shapes. అంటే ఈ ప్రాసెస్లో ఏంటంటే చిన్న సైజు కాదు, పెద్ద సైజు కాదు, ఏ సైజు ప్రోడక్ట్ అయినా తయారు చేయొచ్చు అనమాట. సో అందుకే క్యాస్టింగ్ ఆఫ్ ఆల్ సైజెస్ అండ్ షేప్స్ అనమాట. ఫర్ సింపుల్ ఆబ్జెక్ట్ లైక్ brackets and gears to complex compound like engine blocks and aircraft parts. అంటే కాంప్లెక్స్ టైపు ప్రోడక్ట్స్ కూడా చేస్తారు, అంటే చిన్న కష్టమైన ప్రోడక్ట్స్ కూడా దీంతో తయారు చేస్తారన్నమాట. సో ఇక్కడ దీని తర్వాత ఉండే టాపిక్ ఏంటో చూద్దాం. సో మనకి నెక్స్ట్ వచ్చేసి క్యాస్టింగ్ తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ క్యాస్టింగ్, అంటే క్యాస్టింగ్ చేయడానికి ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అంటే ప్రాసెస్లో ఎలా చేస్తాం ఏంటని చూసినట్టయితే ఫస్ట్ వన్ ఇక్కడ వచ్చేసి మనకి మెల్టింగ్, తర్వాత ప్యూరింగ్, తర్వాత సాలిడిఫికేషన్, తర్వాత మోల్డ్ రిమూవ్. అంటే సింపుల్ చెప్పాలంటే ఏంటంటే మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఇందులో 4 ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఫస్ట్ మెల్టింగ్, ద మెటీరియల్ టు బి క్యాస్ట్ ఈజ్ మెల్టెడ్ ఇన్ ఏ ఫర్నేస్. ఏదైతే మనం మెటీరియల్ని తయారు చేయాలనుకున్నామో ఆ మెటీరియల్ని షేప్ కోసం తయారు చేయాలనుకున్నామో ఆ మెటీరియల్ ఏం చేస్తారంటే ఫర్నేస్లో హీట్ చేస్తారనమాట, అంటే మెల్ట్ చేయడం కోసం. నెక్స్ట్ ప్యూరింగ్, ద మోల్టన్ మెటీరియల్ ఈజ్ ప్యూర్డ్ ఇంటూ ఏ మోల్డ్. ఏదైతే మనం తయారు చేసే ఆ పార్ట్ ఉందో ఆ పార్ట్లో మెటీరియల్ అనేది మనం హీట్ అయిన తర్వాత పోయాలన్నమాట. ప్యూరింగ్ అంటే పోయటం. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి సాలిడిఫికేషన్ అంటే అది ఏదైతే పోసిన మెటీరియల్ ఉందో అది గడ్డే వరకు ఉండాలన్నమాట, అంటే సాలిడ్ చేయడం గట్టిగా ఉండే వరకు ఉండాలి. అంటే దాన్ని ఏమంటారంటే ద మోల్టన్ మెటీరియల్ సాలిడిఫై ఇన్ ద మోల్డ్ టేకింగ్ వన్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ద మోల్డ్ క్యావిటీ. ఏదైతే ఆ మెటీరియల్ షేప్ హాలో పార్ట్ ఉంటుందో ఆ హాలో పార్ట్ సంబంధించివి దాంట్లో ఫిల్ అయిన తర్వాత సాలిడిఫికేషన్ అవ్వాలంటే గట్టిపోయేటట్టు టైం వెయిట్ చేయాలి. తర్వాత మోల్డ్ రిమూవల్, అంటే ఆ మోల్డ్ రిమూవ్ చేస్తే మనకు వస్తుంది అనమాట. ద మోల్డ్ ఈజ్ బ్రోకెన్ ఓపెన్ అండ్ ద క్యాస్టింగ్ ఈజ్ రిమూవ్డ్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ క్యాస్టింగ్ క్వాలిటీ, అంటే ఏదైతే మనకు క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ పరంగా మనం పార్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ మనకి క్యాస్టింగ్ సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ క్యాస్టింగ్ ప్రాసెస్. సో టైప్స్ ఆఫ్ క్యాస్టింగ్ ప్రాసెస్ ఇక్కడ డయాగ్రామ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా చూడండి, ఇక్కడ ఇది డయాగ్రామ్ అనమాట. జనరల్గా మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఇది ప్రాసెస్ అనమాట, ప్యాటర్న్స్ అనమాట. ఇది వచ్చేసి డ్రాగ్, ఇది కాప్ అనమాట. సో మనకి ఏదైతే లైన్ ఉందో ఇది కోరు, ఇది క్యాస్ట్ మెటల్ ఇన్ క్యావిటీ ఇక్కడ వస్తుందన్నమాట. ఇది రైజరు, ఇది ప్యూరింగ్ బేషన్, ఇది వచ్చేసి డౌన్ స్ప్రూ అంటే దీని కిందకు వచ్చే పార్ట్ అనమాట. ఇది వచ్చేసి రన్నరు, ఇది ఫ్లాక్స్, ఇది మోల్డ్, ఇది డ్యాగ్, ఇది మొత్తం ఇది ప్యాటర్న్ అనమాట. పైన ఇది మొత్తం కలిపి ప్యాటర్న్. మనకు కావాల్సిన డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ మొత్తం ఇదనమాట పార్టింగ్ లైన్. సో దీంట్లో డిఫరెంట్ వే చేస్తారు. ఆ బాక్స్ అంటే పిక్చర్ చూపిస్తున్నాను, ఆ ప్రాసెస్ చాలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఉన్న రైజర్ అంటే ఇందులో మనం ఏదైతే మెటీరియల్ పోస్తామో ఇది అంతా ఫిల్ అయిన తర్వాత ఎక్సెస్ మెటీరియల్ ఏదైతే ఉందో దీని నుంచి పైకి వస్తుంది అనమాట. సో ఈ విధంగా ప్రతి చేస్తారు. దాంట్లో మనకి ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్యాస్టింగ్ ప్రాసెస్ ఏమున్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రతి ప్రాసెస్లో ఇలాగే ఉంటాయి, కాకపోతే డిఫరెంట్ డయాగ్రామ్స్ అనమాట. అవి చూడండి, ఒకసారి చూపిస్తాం. ఇక్కడ చూడండి టైప్స్ ఆఫ్ క్యాస్టింగ్ ప్రాసెస్. సో క్యాస్టింగ్ అంటే ఏం తెలుసుకున్నాం, తర్వాత క్యాస్టింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏం తెలుసుకున్నాం, ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్యాస్టింగ్ ప్రాసెస్. There are many different types of casting processes, each with its own advantage and disadvantages. Some of the most common casting process అంటే ఏం లేదు, క్యాస్టింగ్ చేయాలంటే అన్నీ ఒకే విధంగా ఉండవు కాబట్టి సో దేర్ ఆర్ డిఫరెంట్ క్యాస్టింగ్ ప్రాసెస్ అని
ఉందన్నమాట. సో ప్రతిదీ ఒకే వర్క్ చేయదు కదా, సో దానికోసం డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి అన్నమాట. సో అక్కడ చూడండి, ఫస్ట్ శాండ్ క్యాస్టింగ్ అంటే ఏంటి, తర్వాత డై క్యాస్టింగ్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్, తర్వాత సెంట్రిఫ్యూగల్ క్యాస్టింగ్. సో ఇక్కడ ఉన్న ఈ 4 క్యాస్టింగ్ టైప్స్లో ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఇంకా అదర్ క్యాస్టింగ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి శాండ్ క్యాస్టింగ్. దిస్ ఈజ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ క్యాస్టింగ్ ప్రాసెస్. ఇది పాతకాలంలో ఉంది, ఇప్పుడు కొత్తగా కూడా దీన్ని యూజ్ చేస్తున్నాం. ఇట్ ఈజ్ ఏ వర్సటైల్ ప్రాసెస్ దట్ కెన్ బి యూజ్డ్ టు ప్రొడ్యూస్ క్యాస్టింగ్ ఆఫ్ ఆల్ సైజెస్ అండ్ షేప్స్. ఇక్కడ ఏదైతే యూజ్ చేస్తాం శాండ్ క్యాస్టింగ్లో, ప్రతి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఈ శాండ్ క్యాస్టింగ్ ద్వారా మనం తయారు చేస్తాం అన్నమాట. నెక్స్ట్ డై క్యాస్టింగ్ అండ్ దిస్ ఈజ్ ఏ హై వాల్యూమ్ క్యాస్టింగ్ ప్రాసెస్ that is used to produce casting with the high precision and repeatability. అంటే ఇక్కడ ఎక్కువ సున్నితత్వమైన మెటీరియల్తో తయారు చేస్తారు, దాన్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేసే విధానం కూడా దీని డై క్యాస్టింగ్లో చూస్తారు. ఇక్కడ డయాగ్రామ్ చూడండి, మామూలుగా ఇక్కడ డయాగ్రామ్ ఉంది. అంటే సేమ్ ప్రాసెస్ ప్యాటర్న్ ఉంటుంది. మోల్టన్ మెటీరియల్ ఇలా పోస్తారు, దీన్ని ప్లంజర్ ద్వారా అప్లై చేస్తారు. సో ఈ ప్రెజర్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఫుల్ అవుతుంది, తర్వాత ఇది పార్ట్ అనేది అవుట్ సైడ్ తీస్తాం. సో ప్రతిదానికి డయాగ్రామ్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇది కవర్ డై, ఇది ఎలక్ట్రోడ్ డై అనమాట. సో ఇది ప్రెజర్ ఛాంబర్ అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్. దిస్ ఈజ్ ఏ ప్రిసిషన్ క్యాస్టింగ్ ప్రాసెస్ దట్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ క్యాస్టింగ్ విత్ కాంప్లెక్స్. అంటే చిన్న కష్టతరమైన పార్ట్స్ కూడా ఇందులో చేస్తారనమాట. సో అటువంటి పార్ట్స్లో ఇక్కడ ఒక డయాగ్రామ్ చూడండి, మామూలు చూపిస్తాను. ఇవ్వండి డిఫరెంట్ క్యాస్ట్ అనమాట. ఇటువంటివన్నీ క్రిటికల్గా ఉంటాయి అనమాట. సేమ్ ప్రాసెస్, దీంట్లో క్యాస్టింగ్ ప్రాసెస్లో చేసే ప్రాసెస్ అన్నీ సేమ్, బట్ డిఫరెంట్ వే. సో నెక్స్ట్ వచ్చేసి సెంట్రిఫ్యూగల్ క్యాస్టింగ్. దిస్ ఈజ్ ఏ క్యాస్టింగ్ ప్రాసెస్ దట్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ క్యాస్టింగ్ విత్ ద ట్యూబులర్ షేప్ అంటే ఆ పార్ట్ ఏదైనా ట్యూబ్లా ఉంటుంది అనమాట. ఇక్కడ ఉంది చూడండి, మామూలుగా ఈ పార్ట్ చూసారా, ఇది గేటింగ్ సిస్టంలో చేస్తారనమాట. ఇవన్నీ ట్యూబ్స్లా ఉంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఆఫ్ క్యాస్టింగ్. సో క్యాస్టింగ్ అంటే ఏ విధంగా ఉపయోగిస్తాము ఏంటి చూసినట్టయితే మనకి ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ క్యాస్టింగ్ ఉంది. సో క్యాస్టింగ్ చూడండి, క్యాస్టింగ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఏ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్. సో ఇది కామన్గా ప్రతి టాపిక్లో వస్తుంది అనమాట. సో దాని గురించి మనం ఫర్దర్గా చదువుకోవచ్చు, అవసరం లేదు. సో ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ క్యాస్టింగ్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఆటోమోటివ్ పార్ట్స్ తయారు చేయడానికి, నెక్స్ట్ ఏరోస్పేస్ పార్ట్స్ తయారు చేయడానికి, తర్వాత మిషన్ పార్ట్స్ తయారు చేయడానికి, తర్వాత హ్యాండ్ టూల్ తయారు చేసుకోవడానికి, తర్వాత డెకరేటివ్ ఐటమ్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో ఇందులో ఏమేమి యూజ్ చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ ఆటోమోటివ్ పార్ట్స్లో ఇంజన్ బ్లాక్స్, సిలిండర్ హెడ్స్, క్రాంక్ షాఫ్ట్స్, క్యామ్ షాఫ్ట్స్, వీల్స్ అండ్ అదర్ ఆటోమోటివ్ పార్ట్స్ ఆర్ కామన్లీ క్యాస్ట్. అంటే ఇందులో డిఫరెంట్ కాకుండా వేరే పార్ట్స్ కూడా తయారు చేస్తారనమాట. నెక్స్ట్ ఏరోస్పేస్ పార్ట్స్లో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ కాంపోనెంట్స్, ల్యాండింగ్ గేర్ అండ్ అదర్ ఏరోస్పేస్ పార్ట్స్ ఆర్ కామన్లీ కాస్ట్. అంటే ఈ క్యాస్టింగ్లో ఈ సంబంధించిన కాంపోనెంట్స్, ఇంజన్ కాంపోనెంట్స్ లేదా ల్యాండింగ్ గేర్స్, తర్వాత డిఫరెంట్ పార్ట్స్ కూడా తయారు చేస్తారనమాట. నెక్స్ట్ మిషన్ పార్ట్స్ ఏంటంటే గేర్స్, బేరింగ్స్, హౌసింగ్ అండ్ అదర్ మిషన్ పార్ట్స్ ఆర్ కామన్లీ క్యాస్ట్. అంటే ఇవి డిఫరెంట్ పార్ట్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో మనకి ఈ రిక్వైర్మెంట్ బేస్ చేసి ఇక్కడ ఇచ్చేసారనమాట, అంతే. నెక్స్ట్ హ్యాండ్ టూల్స్ ఏమేమి ఆపరేట్ చేస్తామంటే హ్యామర్స్, రేంచెస్ అండ్ అదర్ హ్యాండ్ టూల్స్ ఆర్ కామన్లీ క్యాస్ట్. సో ఇవి రెండు మనకి మెయిన్గా ఇచ్చాడు. ఆ తర్వాత రిఫైన్గా ఉన్నాయి కూడా మనకి ఇందులో ఉన్నాయన్నమాట, అవసరం లేదు. నెక్స్ట్ డెకరేటివ్ ఐటమ్స్ అంటే ఏదైనా ఫంక్షన్లలో డిఫరెంట్గా యూజ్ చేస్తారు కదా, అటువంటి స్టాట్యూస్, తర్వాత ఫ్లకర్స్ అండ్ అదర్ డెకరేటివ్ ఐటమ్స్ అండ్ కామన్లీ క్యాస్ట్. సో స్టాట్యూస్ అంటే శిలాఫలకాలు, ప్లకార్డ్స్ ఉన్నాయి కదా, అటువంటివి తయారు చేయడం కూడా ఈ క్యాస్టింగ్ అప్లికేషన్స్ అన్నవి చేస్తారనమాట. ఇవి టోటల్గా క్యాస్టింగ్ సంబంధించివి టాపిక్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వీడియోలో ఫర్దర్గా నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో దాని కంటిన్యూ టాపిక్ మనం నేర్చుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో మనం కలుసుకుందాం. అంతవరకు ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే మీకు ఫర్దర్గా ఏదైతే నేను ఇంకో వీడియో చేస్తానో నోటిఫికేషన్ ఇలాంటివి వస్తుందన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఉంటాను, బాయ్.